అందరికీ నమస్కారం. నేను మీ దేవి. ప్రేమగా చేరవ 12వ భాగం. రచయిత మహాలక్ష్మి గారు. నేను చాలా సంతోషంగా ఉంటాను. ఇంకెప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టను. గుడ్ బై అని చెప్పి బృందని గట్టిగా హక్ చేసుకుని ఐ లవ్ యూ సో మచ్. ఇంకెప్పుడు ఈ రిషి నీకు కనిపించడని బాధగా చెప్పి సైడ్కి కారుతున్న కన్నీటిని తుడుచుకొని బృందకి దూరంగా జరిగి అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా తన బైక్ని అక్కడే వదిలేసి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు రిషి. గమ్యం లేని బాటసారిలా రిషి ఒక్కో అడుగు ముందుకు వేస్తూ తనకు ఒక్కో అడుగు దూరం అవుతూ ఉంటే తన బాధను పంటి బిగువన దాచి పెడుతూ రిషి వైపే చూస్తూ ఉంటుంది బృంద కళ్ళ నిండా నీళ్ళతో. అప్పుడే ట్రాఫిక్ క్లియర్ అయి బస్ హారన్ వినిపిస్తుంది. ఆ సౌండ్కి తేరుకొని బాధగా బస్ ఎక్కి భారంగా రిషి వైపే చూస్తూ తను కనిపించినంత దూరం చూసి జరిగిన దానిలో నా ప్రేమేం ఏం లేదు, అతనే ప్రేమించాడు, అతనే బాధపడుతున్నాడు, నేను బాధపడకూడదని ముందు కన్నీళ్ళు తుడుచుకొని తను సీట్లో కూర్చొని బాధపడుతూ ఉంటుంది బృంద. సాయంత్రానికి వల్లభ తన ఇంటికి, రాకేష్ తన ఇంటికి, సూరజ్ స్వప్న ముందు స్వప్న వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ తర్వాత సూరజ్ వాళ్ళ ఇంటికి వస్తారు. స్వప్న సూరజ్ చేతిని గట్టిగా పట్టుకొని సూరజ్ పేరెంట్స్ ఎలా రియాక్ట్ అవుతారో ఏమో అని భయపడుతూ ఉంటుంది స్వప్న. స్వప్న పట్టుకున్న తీరులోనే ఎంత భయపడుతుందో అర్థమై ఏం జరిగినా నీతోనే ఉంటానని మనసులో అనుకుంటూ తన పేరెంట్స్ అర్థం చేసుకుంటారని చిన్న ఆశతో కాలింగ్ బెల్ కొడతాడు సూరజ్. ఒక్క నిమిషం అని అంటూ సూరజ్ వాళ్ళ నాన్న కాఫీ ఇచ్చి డోర్ ఓపెన్ చేయడానికి వస్తుంది సూరజ్ వాళ్ళ అమ్మ. వెళ్ళిపోదాం రా, నాకు ధైర్యం సరిపోవడం లేదని ఏడుపు మొహం పెట్టుకొని అంటుంది స్వప్న. చెప్పా పెట్టకుండా 2 సంవత్సరాలు మాయమై సడన్గా వచ్చి ఈ ఇంటి కోడలు అయ్యింది అంటే వాళ్ళ మనసులో ఎన్ని అనుమానాలు ఉంటాయో అంచనా వేస్తూ ఏం కాదు కామ్ డౌన్ అని అంటూ స్వప్న చుట్టూ చేయి వేసి భరోసా ఇస్తూ ధైర్యం చెప్తూ ఉంటాడు సూరజ్ నవ్వుతూ. సూరజ్ వాళ్ళ అమ్మ డోర్ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న కొడుకుని చూసి ఆనందపడే లోపే పక్కనే మెడలో తాడు బొందుతో నుదుటిన సింధూరంతో ఉన్న స్వప్నని చూసి ఆమె అనుమానపడుతుంది. కొడుకు కోడలు వస్తే అలా చూస్తావేంటమ్మా, మమ్మల్ని లోపలికి రానివ్వకుండా వెళ్ళి హారతి తీసుకొనిరా అని నవ్వుతూ అంటాడు సూరజ్ స్వప్న వైపే చూపిస్తూ. ఎవరే అని వచ్చిందంటూ కాఫీ పక్కన పెట్టి మరీ గుమ్మం దగ్గరికి వస్తాడు సూరజ్ నాన్న. వీళ్ళిద్దరిని చూసి ఆయన ఒక్కసారిగా షాక్ అవుతాడు. సూరజ్ వాళ్ళ అమ్మకి నోట మాట రాక ఆశ్చర్యంగా వారిద్దరి వైపే అలాగే చూస్తూ ఉంటుంది. ఏంట్రా ఇది అని అంటూ కోపంగా అంటాడు సూరజ్ వాళ్ళ నాన్న స్వప్న వైపు చూస్తూ. ఏమిటి మీ కోడలు తనని తీసుకొని వచ్చాను, నేను మీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదా, నాకు స్వప్న మాత్రమే భార్యగా రావాలి వస్తుంది అని, అలాగే ఇంటి కోడలుగా రావడానికి స్వప్నకి మాత్రమే అర్హత ఉంది అని కూడా మీకు చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు కూడా అదే జరిగింది. కాకపోతే అనుకోని పరిస్థితుల్లో మేమే పెళ్లి చేసుకున్నాం అంతే. కొంచెం షాకింగ్గానే ఉంటుంది, నెమ్మదిగా మీకే అర్థమవుతుంది. అప్పటి వరకు వెయిట్ చేయండి. ఇప్పుడైతే కొడుక్కి కోడలికి హారతి ఇవ్వండి. అసలే ట్రైన్ జర్నీ చాలా టైర్డ్ అయ్యాను, రెస్ట్ తీసుకోవాలని నవ్వుతూ అంటాడు సూరజ్. ఇది పెద్ద విషయమే కాదన్నట్టుగా చాలా నార్మల్గా సూరజ్ మాటలకు తేరుకొని కుదరదు, వస్తే నువ్వురా, ఆ అమ్మాయికి ఈ ఇంటి కోడలయ్యే అర్హత లేదు. ఎప్పుడైతే ఇంటి నుంచి కాలు బయట పెట్టిందో అప్పుడే తను ఆ అర్హతని కోల్పోయిందని ఆవేశంగా అంటూ. స్వప్న ఈ ఇంటి కోడలిగా వచ్చిన తర్వాత తనని అమ్మలా చూసుకోవాలనుకున్నాను, కానీ ఎందుకో పుట్టిందో దుర్బుద్ధి. తనకి పుట్టి ఇంటి నుంచి వెళ్ళిపోయి తనేంటో అసలు నాకు సరిగా అర్థమయ్యేలా చేసింది. స్వప్న ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి నేను అస్సలు ఒప్పుకోను, వీల్లేదని నిక్కచ్చిగా సూటిగా స్వప్న వైపే చూస్తూ అంటుంది సూరజ్ వాళ్ళ అమ్మ. స్వప్న గురించి తన కన్న కలలన్నీ కూడా పేకమేడల్లా కూల్చేసి వెళ్ళిపోవడంతో మమ్మీ జోక్ చేయకు, త్వరగా హారతి తీసుకొనిరా అని నవ్వుతూ అంటాడు సూరజ్. తన తల్లి మాటలకు బాధపడుతున్న స్వప్నకి ధైర్యంగా దగ్గరకు తీసుకుంటూ, మీ మమ్మీ జోక్ చేయట్లేదు, కరెక్ట్గానే మాట్లాడుతుంది. రావాలనుకుంటే అమ్మాయిని అక్కడే వదిలేసి నువ్వు ఒక్కడివే ఇంట్లోకి రా. ఎవరికీ తెలియకుండా 2 ఏళ్ళు ఎక్కడ తిరిగిందో ఎవరితో ఉన్నదో ఎవరికి తెలుసు అని ఆవేశంగా అంటాడు సూరజ్ వాళ్ళ నాన్న. స్వప్న మీద ఉన్న ప్రేమంతా తను తీసుకున్న నిర్ణయంతో ద్వేషంగా మారడంతో మూర్ఖంగా ఆలోచిస్తూ ఆయన మాటలకు అప్పటికే చెమ్మగిలిన స్వప్న కళ్ళు వర్షిస్తున్నాయి. అంతకుముందు ఇంటికి వస్తే తమ ప్రేమతో ఉక్కిరిబిక్కిరి చేసిన వాళ్ళే ఇప్పుడు ఇలా మాటల తూటాలతో గుచ్చుతూ ఉంటే బాధపడుతూ. ఆయన అంత మాటన్న తర్వాత వాళ్ళ నిర్ణయం ఏంటో బాగా అర్థమై కన్న తండ్రి కాబట్టే అంత మాటన్న తర్వాత కూడా నువ్వు ప్రాణాలతో వదిలేస్తున్నాను నాన్న. నా స్వప్న గురించి మీరు ఎన్ని అనుకున్నా సరే నాకు వచ్చిన నష్టమేమీ లేదు. తను ఏంటో నాకు తెలుసు, అప్పటి తన పరిస్థితి ఏంటో నాకు మాత్రమే తెలుసు. మమ్మల్ని మీరు చేరదీయాల్సిన అవసరం ఏమీ లేదు
అన్నింటికీ తెగించిన తర్వాతే మేము ఇక్కడికి తీసుకొని వచ్చాను తనని అని స్వప్నని అనుమానిస్తున్న తన తండ్రికి వేలు చూపిస్తూ కోపంతో ఎర్రబడిన కళ్ళతో సూటిగా ఆయన కళ్ళలోకే చూస్తూ కాస్త గట్టిగానే అంటాడు సూరజ్ ఉగ్రరూపం దాల్చి. చెప్పాను కదా సూరజ్, ఇదంతా వర్కౌట్ కాదు. నువ్వు హ్యాపీగా మీ పేరెంట్స్తో ఉండు, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను ప్లీజ్. ఎంతకాలం ఉంటానో తెలియని నా కోసం నీ తల్లిదండ్రులని వదులుకోకని తండ్రిని తప్పుపడుతున్న సూరజ్ చేతిని కిందకు దించడానికి ప్రయత్నిస్తూ ప్రాధేయపడుతుంది స్వప్న. వాళ్ళలా అనడంలో అనుకోవడంలో తప్పు లేదు. నేను తను చేసిన పనికి ఎవరైనా అలాగే అనుకుంటారని తన మనసుకు సర్ది చెప్పుకుంటూ ఏడుస్తూ వాళ్ళిప్పుడు ఉన్న ఆవేశంలో స్వప్న అన్న మాటలు కూడా అర్థం చేసుకునే విచక్షణ లేక, రేయ్ మమ్మల్ని అంత మాట అంటున్నావు కదా, వెళ్ళి ఏం చేసుకుంటావో చేసుకో. నీకు సమాజంతో పని లేదేమో, కానీ మేము సమాజంలో బ్రతుకుతున్నాం. ఇది గడప దాటి వెళ్ళినప్పటి నుంచి తన గురించి ఎంత నీచంగా మాట్లాడుకుంటూ ఉన్నారో నీకు కూడా తెలుసు. కానీ అవన్నీ మర్చిపోయి నువ్వు దాన్ని పెళ్లి చేసుకున్నంత మాత్రాన మేము కూడా అన్నీ మర్చిపోలేము కదా. కుటుంబ గౌరవానికి భంగం కలిగించకూడదని వెళ్ళాలి అనుకుంటే సంతోషంగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. కానీ తనని వదిలి నువ్వు రావాలి అనుకుంటే మాత్రం మేము నిన్ను ఆపము. నువ్వు ఒంటరిగానే ఇంట్లోకి రా, జంటగా ఆహ్వానించేంత పెద్ద మనసైతే మాకు లేదు అని అంటుంది సూరజ్ వాళ్ళ అమ్మ. కళ్ళు పెద్దవి చేసి మరీ సూరజ్ స్వప్నాల వైపు చూస్తూ, నా తల్లి నా తండ్రి నా నిర్ణయాన్ని గౌరవిస్తారనుకుని పాపం ఈ పిచ్చిదాన్ని ఇక్కడికి తీసుకొచ్చాను. కానీ మీరే ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తారని కలలో కూడా అనుకోలేదు. నీ కొడుక్కి గొప్ప మహోదిచ్చి పంపిస్తున్నావు, వరల్డ్ గ్రేట్ మదర్ అని అంటూ కళ్ళల్లో మిదిలిన కన్నీటిని బయటకు రానివ్వకుండా కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళ మాటలతో తల్లడిల్లుతూ బాధతో ఏడుస్తున్న స్వప్న ముఖాన్ని చేతిలోకి తీసుకొని తన కన్నీళ్లు తుడుస్తాడు సూరజ్. వాళ్ళు అర్థం చేసుకోలేకపోయినా నీకు నేనున్నానని కంటి నిండా ప్రేమను నింపుకొని స్వప్న కళలోకి చూస్తూ సూరజ్ కళల్లో స్వప్న మీద తనకున్న ప్రేమ, సూరజ్ మాటల్లో ఏదో బాధ్యత, సూరజ్ చేతుల్లో ఏదో బాధ దాగి ఉందని అనుమానం వచ్చి ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా చూస్తూ ఉంటాడు సూరజ్ వాళ్ళ నాన్న. తన కొడుకు జీవితం కళ్ళ ముందు ఇలా నాశనం అవుతున్నా కొట్టి చెప్పడానికి చిన్నపిల్లాడు కాదు కాబట్టి, శిక్షించడానికి అమాయకుడు కాదు. అన్నీ లోపలే నలిగిపోతూ, నిన్న మొన్నటిదాకా నువ్వు కూడా దాన్ని ఎంతగా ద్వేషించావో మేము చూసాం కదా. అది నువ్వు మర్చిపోవచ్చు, కానీ మేమైతే అసలు మర్చిపోము. మళ్ళీ అది ఏదో ఒక రోజు తింగర్ పని చేస్తుంది. అప్పుడు మీరే కరెక్ట్ మమ్మీ డాడీ అని అంటూ మళ్ళీ నువ్వు మా దగ్గరికే వస్తావు. నీ అంతట నువ్వు నిజం తెలుసుకునే వరకు ఈ గడప తొక్కకు. ఈ సమాజంలో ఇలాంటి అమ్మాయిని కోడలుగా తెచ్చుకొని బ్రతికే ధైర్యం మాకు లేదని అంటూ ఇంకా మాట్లాడితే తన దుఃఖం బయటకు వచ్చేలా ఉందని వాళ్ళ ముఖం మీదే డోర్ వేసేస్తుంది సూరజ్ వాళ్ళ అమ్మ. ఇదంతా నా వల్లే సూరజ్, నీ అవసరం నాకు లేదు, నా తోడు నీకు అవసరం లేదు. ఈ వయసులో వాళ్ళని ఇంతగా క్షోభ పెట్టడం మనిద్దరికీ మంచిది కాదు. ప్లీజ్ రా, ఇప్పటికైనా నేను చెప్పేది విను. నేను మా ఇంట్లో ఉంటాను, నువ్వు ఇక్కడ ఉండు. ఎలా అయినా మన ప్రేమ మాత్రం మారదు కదా. ఉన్నంతకాలం నీకు దగ్గరగా లేకపోయినా నీ మనసులో ఎప్పటికీ ఉంటాను. దయచేసి నువ్వు ఆంటీ వాళ్ళ దగ్గరే ఉండు ప్లీజ్ అని ఆ తల్లి ఉసురు పోసుకోవడం ఇష్టం లేక సూరజ్ని బ్రతుకులాడుతూ ఉంటుంది స్వప్న. సూరజ్ చేతులను తన చేతుల్లో బంధించి ఏడుస్తూ ఇంకొకసారి ఆ మాట అంటే బాగోదని కోపంగా అంటూ స్వప్నని తన గుండెలను అదుముకొని స్వప్నకి కనిపించకుండా తన కంటిని తుడుచుకుంటూ ఉంటాడు సూరజ్. అర్థం చేసుకోవాల్సిన తల్లిదండ్రులే తమనిలా అపార్థం చేసుకోవడంతో మనసుకి ఎంతో బాధగా అనిపించి స్వప్న ఏడుస్తూ సూరజ్ని గట్టిగా పట్టుకుంటుంది. ఆలోచిస్తూ తన వల్ల సంతోషంగా ఉండాల్సిన వీళ్ళ కుటుంబం ఇలా ముక్కలైపోయిందే అని భరించలేక, ఏంటే అలా తలుపు వేశావు, ఎందుకు, ఎంత కాదనుకున్నా వాడు మన కొడుకు, అంత తేలిగ్గా వదిలేశావు. నయానో భయానో మనమే నచ్చ చెప్పి వాడిని ఆ అమ్మాయి నుంచి దూరం చేయాలి, కానీ ఇలా చేస్తారా ఎవరైనా అని సూరజ్ తల్లి మీద కోప్పడతాడు సూరజ్ వాళ్ళ నాన్న. ఒకగానొక వారసుడు ఈ వయసులో తను నుంచి దూరం వెళ్ళిపోతున్నాడే అనే బాధపడుతూ మరి ఏం చేయమంటారు. వారసుడు అనేవాడు వంశాన్ని ఉద్ధరించాలి, వంశాన్ని నిలబెట్టాలి, వంశ గౌరవం పెంచాలి. కానీ వీడు ఒక బజారు పిల్లని తీసుకొచ్చి అవన్నీ మట్టిలో కలిపేయాలని చూస్తున్నాడు. మరి చూస్తూ ఎలా ఉండాలి, ఎలా ఊరుకుంటానని ఆవేశంగా అంటూ, నేను మామయ్య గారికి మాటిచ్చాను మన వంశ గౌరవం నిలబెట్టేలా నా కొడుకుని పెంచుతాను అని. కానీ ఆ మాటను నేను నిలబెట్టుకోలేకపోయాను. అందుకే వాడికి అలాంటి శిక్ష వేశాను అన్నట్టుగా నాకు నేను శిక్ష వేసుకున్నాను అని అప్పటి వరకు దాచుకున్న తన దుఃఖానికి బయట వెళ్ళగక్కుతుంది సూరజ్ వాళ్ళ అమ్మగారు. కడుపు తీపిని దాచలేక ఆవిడ దూరపు ఆలోచన సంతోషించాలో, కడుపు తీపిని ఈ క్షణం నుంచి ఎలా భరిస్తుందో అని బాధపడాలో తెలియటం లేదు సూరజ్ వాళ్ళ నాన్నగారికి.
ఇటు ఈవిడని చూస్తేనేమో మనసులో బాధ. సూరజ్ గురించి ఆలోచిస్తే ఎలా బ్రతుకుతాడో ఏమో అని దిగులు. మరోవైపు కొడుకు మీద బెంగ. అలా వీళ్ళిద్దరి మధ్యలో నలిగిపోతూ బీపీ డౌన్ అయి కళ్ళు తిరిగి పడిపోతాడు సూరజ్ వాళ్ళ నాన్న. ఆవిడ ఏడుస్తూ ఈయన వైపు తిరిచేసరికి కళ్ళు తిరిగి పడిపోవడంతో ఏవండి అని కంగారుగా అంటూ ఆయన దగ్గరికి వచ్చి ఆయనను లేపి జాగ్రత్తగా సోఫాలో కూర్చోబెట్టి రూమ్లో ఉన్న ఆయన ట్యాబ్లెట్స్ తీసుకొచ్చి ఆయనకు వేస్తుంది ఆవిడ. నీకేమిచ్చానని ఇంత చేస్తున్నావు? నాకు ఇలా ఇష్టం లేదు. నేను చెప్తే నువ్వు వినడం లేదు. ఎవరు చెప్తే వింటావో వాళ్ళతోనే చెప్పిస్తానని ఏడుస్తూ మనసులో అనుకుంటూ సూరజ్కి దూరం జరిగి అత్తయ్య వాళ్ళకి ఇంట్లోకి రానిచ్చేలా లేరు కదా, ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అని అంటుంది స్వప్న కన్నీళ్ళు తుడుచుకుంటూ. ఎక్కడికేంటి, నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో వాళ్ళకు కూడా తెలుసు కదా, అయినా వాళ్ళు ఇలా రియాక్ట్ అవుతారని నేను అస్సలు అనుకోలేదు. కోపంగా 4 మాటలన్నీ వాళ్ళే తర్వాత కన్విన్స్ అవుతారు అని అనుకున్నానే కానీ నిన్ను ఇలా అవమానిస్తారని అస్సలు అనుకోలేదు. సారీ కిల్లర్ అని బాధగా అంటాడు సూరజ్ స్వప్నతో. స్వప్న కళలోకి సూటిగా చూసే ధైర్యం లేక అతను తల దించుకొని చెప్తూ ఉంటే, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ తల దించుకోకూడదు సూరజ్, అది కూడా నా వల్ల అని అంటూ స్వప్న సూరజ్ గడ్డం పట్టుకొని తన తలను పైకెత్తి జరిగిందేదో జరిగిపోయింది, లీవ్ ఇట్ అని బాధగా అంటూ ఇప్పుడు ఏం చెయ్యాలి చుట్టూ చూస్తుంది. ఇప్పటికే అందరూ టెర్రస్ ఎక్కి మన వైపే చూస్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడే ఉండి అత్తయ్య వాళ్ళకి ఇబ్బంది కలిగించడం అవసరమా అని అంటుంది స్వప్న తన బాధను దిగమింగుకుంటూ. సూరజ్ కూడా నార్మల్ అవ్వడానికి ట్రై చేస్తూ 3 or 4 days రిషి వాళ్ళ ఇంట్లో ఉండాలి కదా, ముందు అక్కడికి వెళ్ళి నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచిద్దాం, ఓకే పదా అని స్వప్నని అడుగుతాడు. స్వప్నకి ఏమైనా ఇబ్బంది ఏమో అని. ఓకే, బట్ ఈ విషయం వాళ్ళకి తెలియకుండా మేనేజ్ చేయాలి, తెలిస్తే చాలా బాధపడతారని అంటూ సూరజ్ చేతిని పట్టుకొని ఒక బ్యాగ్ తీసుకుంటుంది స్వప్న. సూరజ్ కూడా స్వప్న చెప్పిందని ఒప్పుకొని మరో బ్యాగ్ పట్టుకొని ఇంటివైపు చూస్తూ భారంగా అడుగులు వెనక్కి వేస్తారు. తల్లిదండ్రుల మీద ఉన్న మమకారాన్ని చంపుకోలేక గుండెని రాయి చేసుకుంటూ బృంద రిషి గురించి ఆలోచిస్తూ ఇంటి లోపలికి అడుగు పెట్టేసరికి ఇల్లంతా కూడా కోలాహలంగా సందడిగా ఉంటుంది. బృంద ఒక అడుగు ఇంట్లో పెట్టిందో లేదో పెళ్లి కూతురు వచ్చేసింది అదిగో చూడండి అని సంతోషంతో బృంద మేనత్త గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ మాట అలా వినగానే బృందా పట్టు సడలీ బ్యాగ్ కింద పడిపోతుంది. మరొక కాలు ఇంట్లోకి పెట్టాలంటేనే ఆమెకి వణుకు మొదలైంది. తనకు తెలియకుండానే తన కంట్లోంచి కన్నీళ్లు గడపను తడిపేస్తున్నాయి. ఆవిడ అరుపులకి అందరూ కూడా వచ్చి బృందని సంతోషంగా లోపలికి తీసుకొని వస్తారు. కానీ ఇంట్లో ఇంతమంది జనాలు ఎందుకున్నారో, తనని పెళ్లి కూతురని ఎందుకు అంటున్నారో, అసలు ఇది తనిల్లేనా అని అంత అయోమయంగా ఉంది. బృంద ఇంటిని గమనించి, వదిన, అక్కయ్య, మీరు వెళ్ళి త్వరగా పనులు చూడండి, బృంద సంగతి నేను చూస్తానని అంటూ అందరి క్షేమ సమాచారాల మాటల యుద్ధం నుంచి బృందకి విడుదల కలిగించి బృంద రూమ్లోకి తీసుకెళ్తుంది జయంతి. ఆవిడ వెనకే కనకదుర్గమ్మ కూడా వెళ్తుంది. 2 రోజుల్లో వేరే ఇంటి కోడలవుతుంది కదా, కల్లారా చూసుకుంటుంది, మనసారా మాట్లాడుతుందని అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోతారు. వాళ్ళ మాటలేంటో, జయంతి తనని ఎలా ఎందుకు చూస్తుందో, ఇలా ఎందుకు లాక్కొచ్చిందో అర్థం కాక, ఏంటమ్మా ఇదంతా, ఏం జరుగుతుంది ఇక్కడ అని బాధతో గట్టిగా అడిగింది బృంద జయంతి వైపు చూస్తూ. జయంతికి ఏం చెప్పాలో అర్థం కాక ఉంటుంది. బాధగా బృంద వైపే చూస్తూ జయంతి మౌనాన్ని పాలదురలుతూ నీ పెళ్ళి అని అంటుంది కనకదుర్గమ్మ. సంతోషంగా మనవరాల వైపే చూస్తూ, వాట్, నాకు పెళ్ళా ఏంటి అని ఆశ్చర్యంగా అడుగుతుంది బృంద. తనకి ఎవరూ కూడా ఒక్క మాట కూడా చెప్పకపోవడంతో, నువ్వే ఈ నిర్ణయాన్ని మీ నాన్న మీద వదిలేసావు కదా, అందుకే ఆయనే నీకు మంచి సంబంధం చూశాడు, నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని ఎవరూ నీకు చెప్పలేదు, ఇప్పుడు తెలిసింది కదా, అబ్బాయి ఫోటో నీ బుక్స్లో పెట్టాను, మళ్ళీ చూసుకో అని నవ్వుతూ అంటుంది కనదుర్గమ్మ. ప్రేమగా బృంద ముఖాన్ని చేతిలోకి తీసుకొని కళ్ళారా చూస్తూ రిషి ప్రేమను గుర్తు చేసుకుంటూ, ఈ జన్మలో నీ ప్రేమను పొందే అర్హత నేను కోల్పోయాను, నా గురించి ఆలోచిస్తూ నువ్వు అనవసరంగా నీ జీవితాన్ని పాడు చేసుకోకు, నువ్వు సంతోషంగా ఉండాలి, నన్ను మర్చిపోయి మరొకరిని పెళ్లి చేసుకొని చాలా హ్యాపీగా ఉండాలి అని భారంగా మనసులో అనుకుంటూ ఉంటుంది. అని తనలో లేని సంతోషాలని పెదవులపై బలవంతంగా పులుముకుంటుంది బృంద. నీకు ఈ పెళ్ళి ఇష్టమే కదా అని అంటుంది కనకదుర్గమ్మ. నవ్వుతూ అని మనసు చంపుకొని కష్టంగా అంటుంది బృంద. రాఘవ తన గురించి ఆలోచించే క్షణాలు తక్కువ, అలాంటిది ఇప్పుడు ఆయన నిర్ణయాన్ని కాదు అని ధైర్యం చెయ్యలేక, రేపు అంతా చాలా పెళ్లి పనులు ఉన్నాయి కానీ అసలు టైమే ఉండదు, వెళ్ళి రెస్ట్ తీసుకో అని నవ్వుతూ జయంతి బృంద నుదుటి మీద ముద్దు పెట్టి ప్రేమగా జయంతిని బయటకు రమ్మన్నట్టుగా సైగ చేసి వెళ్ళిపోతుంది కనకదుర్గమ్మ. జయంతి బాధగా బృంద వైపు చూస్తూ, సారీ అమ్ము, ఈ పెళ్లి నీకు ఇష్టం లేదని నాకు తెలుసు,
కానీ మీ నాన్నగారు ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఏమీ అనలేని పరిస్థితి. ఈ చేతకాని తల్లిని క్షమించమ్మా, క్షమించు అని అంటూ ఏడుస్తూ చెప్పి బృంద ముఖం చూడాలంటేనే ఆమెకు సిగ్గుగా అనిపించి తలదించుకొని వెళ్ళిపోతుంది జయంతి. బృంద విరక్తిగా ఒక నవ్వు నవ్వి, నా చుట్టూ నా అంతటా నేను ఏర్పరచుకున్న పరిధిని దాటి ఒకడు ఆల్రెడీ నా మనసులోకి వచ్చేసాడమ్మా. వాడి సంతోషాన్ని లాక్కొని నేను మాత్రం సంతోషంగా ఎలా ఉండగలను? ఇది నీ చేతకానితనం కాదు, నా తండ్రికి నా మీద ఉన్న అసహ్యం. మొదటిసారి అతని గురించి నేను ఎందుకు బాధపడుతున్నానని నా మీద నాకే కోపంగా ఉంది అని ఏడుస్తూ కుప్పకూలుతుంది బృంద. సూరత్, స్వప్న, కోటేశ్వరరావు, నిర్మల నలుగురు సరదాగా మాట్లాడుకుంటూ రిషి కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. అలా ఎదురు చూసి బాగా లేట్ అయిపోయిందని స్వప్న, సూరజ్ ఎప్పుడు తిన్నారో ఏమో అని డిన్నర్ చేయమని అంటుంది నిర్మల. కానీ వాళ్ళకి తినాలనిపించిపోవడంతో నో ఆంటీ అని చెప్పి స్వప్న, సూరజ్ పైకి వెళ్తూ ఉంటే స్వప్నని ఆపేస్తుంది నిర్మల. సూరజ్ స్వప్న వైపే చూస్తాడు. నేను వస్తాను, నువ్వు వెళ్ళు అని అంటుంది స్వప్న. సూరజ్ రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత స్వప్నని ఏం తినకుండా పడుకుంటే మార్నింగ్కి మళ్ళీ నీరసం వచ్చేస్తుంది, పాలు కాచి ఇస్తాను, తీసుకెళ్ళు అని అంటుంది నిర్మల నవ్వుతూ. స్వప్న చేతిని పట్టుకొని ఆమె వైపే చూస్తూ హాల్ వైపు అడుగులు వేస్తూ ఓకే ఆంటీ, నేను కాచి తీసుకెళ్తాను, బట్ మీరు కూడా డిన్నర్ చేసి పడుకోండి, రిషి వచ్చేసరికి లేట్ అయ్యేలా ఉంది కదా అని అంటుంది స్వప్న నవ్వుతూ. నా కూతుర్లు లేని లోటుని నువ్వు తీర్చావు కదా, మరి కూతురు అల్లుడు ఇంటికి వస్తే మర్యాదలు చేయాల్సింది నేనే ఇస్తాను, 2 minutes అంకుల్తో మాట్లాడుతూ ఉండని చెప్పి స్వప్నని కోటేశ్వరరావు గారి దగ్గర కూర్చోపెట్టి కోటేశ్వరరావుని స్వప్నతో కబుర్లు చెప్పని చెప్పి కిచెన్లోకి వెళ్తుంది నిర్మల. వెళ్తున్న నిర్మల వైపే నవ్వుతూ చూస్తూ ఉన్న స్వప్న వైపు చూస్తూ, మీ ఆంటీ గురించి నీకు తెలిసిందే కదా, ఒక్కసారి డిసైడ్ అయ్యిందంటే మన మాట కూడా వినదు అని అంటూ వైజాగ్ బ్రాంచ్ గురించి అడిగి తెలుసుకుంటాడు కోటేశ్వరరావు. వైజాగ్లో రిషి చేసిన అల్లరి, ఆఫీస్ వర్క్ అన్నిటి గురించి వివరంగా చెప్తూ ఉంటుంది స్వప్న. 5 minutesలో నిర్మల, స్వప్న, సూరజ్లకు ఫ్రూట్ సలాడ్, 1 glass పాలు తీసుకొని హాల్లోకి వస్తుంది. సూరజ్కి పాలు సరిపోతాయి, మళ్ళీ సలాడ్ ఎందుకంటీ అని అంటుంది స్వప్న. వాళ్ళ ప్రేమను చూసి కడుపు నిండిపోవడంతో తనకి ఆకలిగా అనిపించక, సలాడ్ నీకు, పాలు సూరజ్కి కాదు, రెండు ఇద్దరికి సగం సగం అని అంటూ సూరజ్ వెయిట్ చేస్తూ ఉంటాడు, వెళ్ళు అని అంటూ నవ్వుతూ స్వప్న చేతికి ట్రే ఇచ్చి పైకి పంపిస్తుంది నిర్మల. వెళ్తున్న స్వప్న వైపే చూస్తూ, ఇలాంటి ఫ్రెండ్స్ సెలెక్ట్ చేసుకుని ఈ విషయంలో మాత్రం ది బెస్ట్ అనిపించుకున్నాడు మన రిషి అని గర్వంగా అంటాడు కోటేశ్వరరావు. అవునండి, పిల్లలు ఎంత ముచ్చటగా ఉన్నారు అని నవ్వుతూ అంటూ, ఇలానే ఉంటే కడుపు నిండదు, రిషి వచ్చేసరికి లేట్ అయ్యేలా ఉంది, ముందు డిన్నర్ చేద్దాం పదండి, మళ్ళీ మీరు టాబ్లెట్ కూడా వేసుకోవాలి కదా అని అంటూ నిర్మల, కోటేశ్వరరావు డిన్నర్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తారు. రిషి చాపర్ బుక్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది. కానీ రిషి కోసం కోటేశ్వరరావు, నిర్మల ఎదురు చూస్తూనే ఉంటారు. రిషి ముభావంగా పైకి వెళ్తుంటే రిషి అని పిలుస్తారు కోటేశ్వరరావు గారు. వాట్ డాడ్ అని అంటాడు రిషి వీళ్ళ వైపు తిరగకుండానే. ఏంట్రా అలా ఉన్నావు, వాట్ హ్యాపెండ్ అని కంగారుగా అంటాడు కోటేశ్వరరావు. వచ్చి రాగానే మాట కూడా మాట్లాడకుండా తన రూమ్కి వెళ్తున్నాడు అని ఆయనకి ఏదో జరిగిందనిపించింది. నథింగ్ డాడ్, ఐ నీడ్ సమ్ టైమ్ అని చెప్పి వాళ్ళకి మరో మాట మాట్లాడే తావు ఇవ్వకుండా తన రూమ్కి వెళ్తాడు రిషి. వీడు హ్యాపీగా ఉండాల్సిన ఈ టైంలో ఇలా బాధపడుతూ ఉన్నాడేంటి నిర్మల అని అంటుంది కోటేశ్వరరావు గారితో ఆవిడ అయోమయంగా. అలసిపోయినట్టు ఉన్నాడులేవే, మార్నింగ్కి సెట్ అవుతాడులే వాడే, మనం కూడా వెళ్ళి త్వరగా నిద్రపోదాం పదా అని అనవసరంగా టెన్షన్ అది ఏమీ పెట్టుకోకుండా నిర్మలని ప్రశాంతంగా ఉండమని రూమ్లోకి తీసుకొని వెళ్తాడు కోటేశ్వరరావు. రిషి వచ్చాడని అర్థమై కళ్ళు తెరిచి సూరజ్ నిద్రపోతున్నాడా లేదా అని లేచి ఒకసారి చెక్ చేసుకొని నిద్రపోతున్నాడని కన్ఫర్మ్ చేసుకొని తన మీద ఉన్న బెడ్షీట్ తీసి మెల్లిగా ఎలాంటి సౌండ్ చేయకుండా సూరజ్ వైపే చూస్తూ బెడ్ దిగి అడుగు వేసుకుంటూ డోర్ తీసి బయటకు వచ్చి పిల్లిలా రిషి రూమ్ వైపు అడుగులు వేస్తుంది స్వప్న. వాల్కి ఉన్న బృందా ఫోటో చూపించి స్పెషల్గా వేయించిన పెద్ద పెయింటింగ్ని చూస్తూ తన మనసులో ఉన్న మాటలన్నీ ఆ పెయింటింగ్తో పంచుకుంటూ ఉంటాడు రిషి. సూరజ్కి రిషి చెప్తే అయినా వింటాడేమో, రిషితో మాట్లాడాలి అని మనసులో అనుకుంటూ రిషి రూమ్ వరకు వచ్చి డోర్ నాక్ చేయబోయేంతలో వెనుక నుంచి స్వప్న నోట్ నొక్కేసి తన చేతిని పట్టుకొని బలంగా వెనక్కి లాగుతారెవరో. తన రూమ్ వైపు ఎవరో వస్తున్నట్లుగా అనిపించి కన్నీళ్ళు తుడుచుకొని టైం చూసేసరికి అప్పటికి అర్ధరాత్రి అయి ఉంటుంది. ఈ టైంలో నా రూమ్లోకి ఎవరు వస్తున్నారబ్బా అని కంగారుగా అనుకుంటూ లేచి బెడ్ మీద పడుకొని ఫుల్గా బెడ్షీట్ కప్పుకుంటుంది బృంద. డోర్ ఒక్కసారిగా ఓపెన్ అవుతుంది, మళ్ళీ క్లోజ్ అవుతుంది. ఆ సౌండ్స్ అన్నింటినీ కూడా వింటూ ఎవరై ఉండొచ్చు ఈ టైంలో అని ఆలోచిస్తూ ఉంటుంది బృంద.
ఒక్కో అడుగు తనకి దగ్గరగా వేస్తూ ఉంటే ఆ అడుగుల చప్పుడు వింటూ భయంగా గట్టిగా కళ్ళు మూసుకుంది బృంద. కథ కొనసాగుతుంది. మరి రిషి బృందకి పిల్లని తెలుసుకుంటాడా? మరి రిషి ప్రేమని కాదన్న బృంద ఇప్పుడు తను లేకపోతే మాత్రం తనకి బాధగా ఉంది. మరి బృందాన్ని పెళ్లి చేసుకోబోయేది ఎవరు? రిషి బృందాలు కలుస్తారా లేదా? మరో పక్క స్వప్న చనిపోతుందా నిజంగానే? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.